అద్భుత విద్యలు. మరింత పట్టుదలగా విక్రమార్కుడు బేతాళుడిని చెట్టుపై నుండి క్రిందకు దించి భుజం మీద వేసుకొని ఆలయం వైపు నడక సాగించాడు. రాజా విక్రమార్క, నీవు గుణవంతుడివి, ధర్మాధర్మ నిర్ణయ జ్ఞానం కలవాడివి, అంతకంటే ముందుగా క్షత్రియుడివి. క్షత్రియుడికి రాజ్యభోగంతో పాటు స్త్రీ సాంగత్యం కూడా ఆభరణాలే. అటువంటి నీవు ఈ నిశారాత్రిలో ఎందుకోసం ఇంత శ్రమ పడుతున్నావు? విడువని నీ పట్టును చూస్తుంటే నాకు ముచ్చటగా కలుగుతున్నది. మన మధ్యన జయాపజయాల ప్రసక్తి లేదు కనుక కాలక్షేపానికి నీకు ఒక చక్కని కథ చెప్తాను, శ్రద్ధగా విను అంటూ విక్రమార్కుడికి మౌనభంగం కలిగించడానికి బేతాళుడు కథను ప్రారంభించాడు. పూర్వం నందనవనం అనే గ్రామంలో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతడు వర్తకం చేస్తూ అనేక రాజ్యాలు తిరిగి అంతులేని ధనాన్ని సంపాదించాడు. కుబేరుడంతటి ధనవంతుడయ్యాడు. ఇంద్రుడిలా వైభవోపేతమైన భవనాలను నిర్మించుకున్నాడు. దాసదాసీ జనం బంగారం తాపడం చేసి వజ్రాలు కూర్చిన రథం సమకూర్చుకున్నాడు. దేవాలయాలు నిర్మించాడు, బావులను తవ్వించాడు, సత్రాలను కట్టించాడు, ధర్మదాత అన్న కీర్తిని గడించాడు. చివరి కాలంలో ధనాన్ని అంతా దాన ధర్మాలకు ఉపయోగించి హారతి కర్పూరంలా కరిగించి వేసి అతడు మరణించాడు. ఆ వర్తకుడికి 4 కొడుకులు. తండ్రి మరణంతోనే లక్ష్మీదేవి తమ ఇల్లు వదిలిపోవడంతో ఏం చేయాలో పాలుపోక 4 తలా ఒక్క దిక్కుకు పోయి సంపాదించుకొని తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. 4 గ్రామం దాటాక గ్రామదేవత గుడి దగ్గర ఆగి పెద్దవాడు మిగతా వారికి ఇలా చెప్పాడు: తమ్ముళ్ళు, మనం 4 దిక్కులకు పోయి ఎవరికి తోచింది వారు సంపాదించుకొని సరిగ్గా 12 మాసాల తర్వాత తిరిగి ఇక్కడే కలుసుకుందాం. ఒకవేళ మన 4లో ఎవరు ముందుగా వచ్చినా మిగిలిన వారు వచ్చేదాకా ఇక్కడే వేచి ఉండాలి. 4 కలిసి ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నాం, తిరిగి 4 కలిసే ఊరిలోకి అడుగుపెట్టాలి అంటూ చెప్పాడు. మిగతా వారు సరే అన్నారు. పెద్దవాడు తూర్పు దిక్కుకు పోయాడు. వాడు పోగా చివరకు కొండల్లో ఉన్న మాంత్రికుడు గుహను చేరాడు. 2వ వాడు పడమటి దిక్కుకు పోయాడు. వాడు పోగా ఒక గొప్ప వైద్యుడిని కలుసుకున్నాడు. 3వ వాడు దక్షిణ దిక్కుకు పోయాడు. వాడు పోగా ఒక కసాయి వాడి వద్దకు చేరాడు. 4వ వాడు ఉత్తర దిక్కుకు పోయాడు. వాడు పోగా ఒక మునీశ్వరుడి వద్దకు చేరుకున్నాడు. ఆ 4 అన్నదమ్ములు తాము కలుసుకున్న వారి వద్దనే సంవత్సర కాలమంతా సేవలు చేస్తూ గడిపారు. 11.5 మాసాలు గడిచాయి. అన్నదమ్ములు ఒకరినొకరు కలుసుకోవడానికి తిరిగి ప్రయాణమయ్యారు. 1-2 రోజుల తేడాతో 4 అన్నదమ్ములు తమ ఊరి పొలిమేరల్లో ఉన్న గ్రామదేవత ఆలయంలో కలుసుకున్నారు. ఎక్కడి నుండి విడిపోయి తెలకుదారిపోయారో తిరిగి అక్కడే కలుసుకున్నారు. ముందుగా పెద్దవాడు తను ఆ 12 మాసాలు మాంత్రికుడి దగ్గర గడిపినట్లు చెప్పి, తమ్ముళ్ళు, ఆ మాంత్రికుడు గొప్ప శక్తిమంతుడు. అతడి దగ్గర ఎన్నో అద్భుత శక్తులున్నాయి. నేను కూడా ఒక గొప్ప శక్తిని సాధించుకొచ్చాను. నాకు చనిపోయిన జంతువుది కానీ మనిషి, పక్షి అలా ఏదైనా ఇలా ఏ ప్రాణి అయినా సరే ఒక ఎముక దొరికితే చాలు ఆ జంతువు యొక్క అస్థిపంజరాన్ని సృష్టించగలను అంటూ మిగిలిన వారికి చెప్పాడు. తర్వాత 2వ వాడు ఆ 12 మాసాలు తాను వైద్యుడి దగ్గర గడిపిన సంగతి చెప్పి, ఆ వైద్యుడు అపర ధన్వంతరి, వైద్య శాస్త్రం మొత్తం ఔపాసన పట్టినవాడు. అతడి దగ్గర నేను కూడా ఒక అద్భుత విద్యను నేర్చుకున్నాను. ఏ ప్రాణికైనా సరే ఆయుర్వేద విద్య ద్వారా అది మన చుట్టూ కనిపించే చెట్లు లతల వలన రక్తమాంసాలను సృష్టించగలను అంటూ గొప్పగా చెప్పాడు. తర్వాత 3వ వాడుది. వాడు ఆ 12 మాసాలు తాను కసాయి వాడి దగ్గర గడిపిన సంగతి చెప్పి, ఆ కసాయి వాడు సామాన్యుడు కాడు, అతడి దగ్గర చాలా విద్యలున్నాయి. నేను కూడా అతని దగ్గర ఒక అద్భుత విద్యను నేర్చుకున్నాను. ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణికైనా నేను చర్మాన్ని సృష్టించగలను అంటూ చెప్పాడు. ఇక ఆఖరి వంతు 4వ వాడిదేక. వాడు ఆ 12 మాసాలు మునీశ్వరుడి దగ్గర ఉన్న విషయం చెప్పి, అన్నలు, ఆ మునీశ్వరుడు మహాశక్తివంతుడు. ఆయన ఎంతో కాలం తపస్సు చేసి మృత సంజీవిని మంత్రాన్ని ఉపయోగించి మృతదేహానికి ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఈ 12 మాసాల కాలం నేను ఆయనకు సేవలు చేసినందుకు ఎంతో సంతోషించి ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించాడు. ఆ మంత్ర సాయంతో ఏ జీవికైనా నేను ప్రాణం పోయగలను అంటూ చెప్పాడు.
పెద్దవాడు కొంచెం సేపు ఆలోచించి, తమ్ముళ్ళు, మంచో చెడో మనం నలుగురం ధనం సంపాదించుకురాకపోయినా 4 విద్యలను సాధించుకొచ్చాం. గుడ్డులో మెల్లెలా మన అదృష్టం ఏమిటంటే మనం నలుగురం నేర్చిన విద్యల వల్ల విడివిడిగా ఏ ప్రయోజనం లేదు. నలుగురు విద్యలను కలిపి ఉపయోగిస్తే చనిపోయిన ప్రాణిని బ్రతికించవచ్చు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఈనాటి నుండి మనం చనిపోయిన ప్రాణిని బ్రతికిస్తామని, అందుకు కొంత ధనం చెల్లించాలని ఊరి వారందరికీ చెప్పుదాం. వచ్చిన దానిని నలుగురం పంచుకుందాం అన్నాడు. ఆ సలహా మిగతా వారందరికీ కూడా నచ్చింది. సరేనన్నారు. తిరిగి పెద్దవాడు వారితో ఇలా చెప్పాడు. తమ్ముళ్ళు, మీరందరూ నిజమే చెప్తున్నారని అనుకుంటున్నాను. అయినా మనలో ఒకరి పట్ల ఒకరి మనసుల్లో ఏదో ఒక మూల చిన్న సందేహం ఉండకపోదు. అందుకని మనమందరం కలిసి మనం నేర్చుకున్న విద్యలని ఒకసారి ప్రదర్శించి చూసుకుందాం అన్నాడు. మిగతా ముగ్గురు అదే మంచిది అంటూ తమ సమ్మతిని తెలియజేశారు. ముందుగా పెద్దవాడు తన విద్యను ప్రదర్శించడానికి చనిపోయిన జంతువు ఎముక కోసం వెతుకగా అతడికి ఎంతో కష్టం మీద ఒక ఎముక దొరికింది. ఆ ఎముక ఒక సింహానిది. ఆ సింహం బ్రతుకుండగా నరమాంసం రుచి మరిగినది. దాని బాధ పడలేక గ్రామస్తులు దానిని చంపి చితిపేర్చి తగలపెట్టారు. పెద్దవాడు ఆ ఎముకతో సింహం అస్థిపంజరాన్ని సృష్టించి తన విద్యను ప్రదర్శించాడు. రెండవవాడు దానికి రక్తమాంసాలు కూర్చాడు. మూడవవాడు దానిని చర్మంతో కప్పివేశాడు. సింహం మృతదేహం సిద్ధమైంది. నాలుగవవాడు మృత సంజీవిని మంత్రం పఠించి సింహాన్ని బ్రతికించాడు. నిద్ర నుండి మేల్కొన్నట్టు సింహం పైకి లేచింది. గతంలో ఆ సింహం నరమాంసం రుచి చూసినది కావటం వల్ల ఎదురుగా కనిపించిన ఆ నలుగురిని చంపి తాను తిన్నంత తిని మిగిలినది కుక్కలకు నక్కలకు వదిలివేసింది. రాజా విక్రమార్క, విన్నావుగా ఈ కథ? ఆ నలుగురి చావుకు కారకుడెవడు? ఎముకతో అస్థిపంజరం సృష్టించిన పెద్దవాడే కదా మిగిలిన వారి చావుకు కారకుడు అంటూ విక్రమార్కుని ప్రశ్నించి తన శాపం గుర్తు చేశాడు. కాదు బేతాళ, కాదు. నిజానికి ఆ నలుగురి చావుకి కారకుడు 4వ వాడే. అద్భుత విద్యలు ఉన్నవాడికి విచక్షణ జ్ఞానం ఉండాలి. కాకపోతే ఆ విద్యలు వికటించి ఇలాంటి ముప్పుని కొని తెస్తాయి. 3వ వాడు చర్మాన్ని కూర్చినాక అది సింహం అని మిగిలిన వారి దృష్టికి స్పష్టంగా అర్థమైంది. సింహం క్రూర జంతువు. దాని బారిన పడితే ప్రాణాలు పోవటం ఖాయం. అటువంటిది అది తెలిసి కూడా 4వ వాడు దానికి ప్రాణం పోశాడు. కనుక మిగిలిన ముగ్గురు చావుకి నిజమైన కారకుడు అతడే అంటూ విక్రమార్కుడు సమాధానం ఇవ్వడంతో అతడికి మౌనభంగమై బేతాళుడు అదృశ్యుడై తిరిగి మహావృక్షాన్ని ఆశ్రయించాడు.